ఏపీ సీఎంఓలో చంద్రబాబు మాక్ నిర్ణయాలు ఆగమేఘాల మీద అమలవుతున్నాయి. సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఇంకా సమయం ఉండడంతో ఈలోగా అధికార యంత్రాంగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. సీఎంఓలో తన టీంను సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముత్తాడ రవిచంద్ర ఇప్పటికే బాధ్యతలు చేపట్టారు. యూపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అడుసుమిల్లి రాజమౌళి కూడా ఏపీ సీఎంఓలోకి రానున్నారు. 2015లో చంద్రబాబు ప్రభుత్వంలో ఆయన డిప్యూటేషన్ పై వచ్చి సీఎం కార్యదర్శిగా సేవలందించారు. మళ్ళీ ఇప్పుడు రాజమౌళిని డిప్యూటేషన్ పై ఏపీకి రప్పిస్తున్నారు. మరో సీనియర్ అధికారి యువరాజ్ కూడా సీఎంఓలోకి రానున్నారు. అలాగే 2014 నుంచి 19 వరకు తన కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్, గిరిజా శంకర్లకు కూడా చంద్రబాబు తిరిగి అవకాశం ఇస్తున్నట్లు తెలిసిందే. వీరితో పాటు సిద్ధార్థ్ జైన్ ను కూడా సీఎంఓలోకి ఎంపిక చేసినట్లు సమాచారం. ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారులు బదిలీ. ఏపీలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులు పూనం మాలకొండయ్య, రేవు ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేస్తూ సీఎస్ వీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురు ఐఏఎస్ అధికారులు జేఏడీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఏపీలో సీఎంఓలకు సంబంధించి చంద్రబాబు మార్క్ నిర్ణయాలు అయితే ఆగమేఘాల మీద అమలవుతున్నాయి. దీనికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి శివ? మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏదైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శులుగా, అలాగే వివిధ శాఖలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్న ఇద్దరు అధికారులు రేవు ముత్యాలరాజు, నారాయణ గుప్తాని బదిలీ చేస్తూ కూడా సీఎస్ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పూనం మాలకొండ విద్యాశాఖకు సంబంధించి, అలాగే వైద్య శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో కీలకమైన పోస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి అంటే గత ముఖ్యమంత్రికి సొంత మనిషిలాగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పూనం మాలకొండ, రేవు ముత్యాలరాజు, నారాయణ గుప్తా ముగ్గురు ఐఏఎస్ కూడా తక్షణమే జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరొక వైపు తాజాగా కనుక ఇన్ను అవుట్ రెండు ఎట్ ఏ టైం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ముఖ్యమంత్రి ఏదైతే టీం సంబంధించి కూడా యువరాజు, రాజమౌళి వీరిద్దరు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం డిప్యుటేషన్ రాజమౌళికి సంబంధించి కూడా యూపీలో డిప్యుటేషన్ పై ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయన రావడానికి కొంత సమయం అంటే ఒక 15 నుంచి 20 రోజుల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరొక వైపు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఇప్పటికే ముత్తాడ రవిచంద్ర ఈ రోజు ఉదయం బాధ్యత తీసుకున్నట్టు కూడా తెలుస్తాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ముగ్గురు అధికారులు అవుట్ తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించక ముందే అనేక మార్పులు చేర్పులకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటివరకు గత ప్రభుత్వానికి అనుకూలంగా పూర్తి స్థాయిలో పార్టీకి అంటగాగిన వ్యక్తులపై ఒకవైపు చర్యలు తీసుకుంటూనే మరొక వైపు ఎవరైతే తన టీంకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పయనించడానికి కృషి చేస్తారో ఆ టీంని చంద్రబాబు సెలెక్ట్ చేసుకుని, అంటే గతంలో 2014 నుంచి 19 వరకు ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వారందరినీ తిరిగి సంబంధించి తన కేబినెట్ లో కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తాం. సో ఓవరాల్ గా చూసుకుంటే ముగ్గురు అధికారులు అటు మరొక ముగ్గురు అధికారులు ఇటు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం. థ్యాంక్ యూ శివ.